హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామన్నమాట. సో మనం ఫస్ట్ నిమ్మకాయ పచ్చడికి నిమ్మకాయలు తీసుకుందాము. నిమ్మకాయలు కూడా నేను 4 డజన్లు తీసుకున్నాను. ఇలా లేతగా దూరగా ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి. బాగా పండిపోయిన నిమ్మకాయలు చట్నీకి అంత మంచిగా ఉండవన్నమాట. సో ఇలా ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి. లైట్గా మచ్చున్నా పర్లేదు, కానీ ఎక్కువ మచ్చలు ఉంటే మాత్రం ఆ నిమ్మకాయలని స్కిప్ చేస్తే బెటర్. సో ఇలా మంచిగా లేతగా దోరగా, మరీ మెత్తగా ఉండకూడదు, అలా గట్టిగా కూడా ఉండకూడదు, లైట్గా మెత్తగా ఉండాలన్నమాట నిమ్మకాయలు కూడా. సో ఇలా నిమ్మకాయలు తీసుకోవాలి. నేను వచ్చేసి 4 డజన్ల నిమ్మకాయలు తీసుకున్నాను. సో 4 డజన్ల నిమ్మకాయలకి వచ్చేసి నేను 20 నిమ్మకాయలు జ్యూస్ కోసం అని కూడా తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఇలా ఈ నిమ్మకాయలన్నీ మంచిగా కడుక్కొని మంచిగా రుద్దుకొని కడుక్కోవాలన్నమాట. తర్వాత ఇలా నీట్గా క్లాత్తో తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎందుకు మంచిగా రుద్దాలంటే దానిపైన ఏదైనా వైట్గా లేయర్ ఏదైనా ఉన్నా కూడా పోవాలన్నమాట. సో అదంతా పోయేలాగా మంచిగా కడుక్కొని క్లాత్తో తుడుచుకొని తేమ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసుకోండి. సో అసలు పచ్చడి అంటేనే తేమ ఉండకూడదు కదా. చూడండి, ఇలా 4 డజన్లు తీసుకున్నాను అనమాట. డజన్ నిమ్మకాయలకి 5 నిమ్మకాయల జ్యూస్ వాడతామన్నమాట మనము. సో ఇలా 4 డజన్లకి నేను 20 నిమ్మకాయల జ్యూస్ కోసం తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఆ 20 నిమ్మకాయల జ్యూస్ పిండుకుందాం అన్నమాట. సో దానికోసం నేను జ్యూస్ తీయడం కోసం అని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. సో విత్తనాలు కూడా మనం ఇందులో వేయకూడదనమాట. విత్తనాలు వేస్తే కొంచెం వగరు టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. సో నిమ్మకాయల్లోని విత్తనాలు కూడా మనం తీసేసుకుంటే బెటర్. సో ఇలా నిమ్మకాయలన్నీ కట్ చేసి ఇలా విత్తనాలన్నీ తీసేసి మనం జ్యూస్ పిండేసుకుందాం అనమాట. జ్యూస్ పిండడానికి స్క్వీజర్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మనం అది నిమ్మకాయ అది అంత మంచిగా జ్యూస్ మొత్తం రాదని చెప్పేసి నేను చేత్తోనే పిండేస్తున్నాను. సో ఇలా ఏదైనా మధ్యలో ఇలా విత్తనాలు కూడా వచ్చేస్తే వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత తీసినా కొన్ని విత్తనాలు అందులో వచ్చేస్తాయి అన్నమాట, చిన్నవి కొంచెం అట్లా ఉన్నవి. సో ఇలా 20 నిమ్మకాయల జ్యూస్ మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని మిగతా 4 డజన్ల నిమ్మకాయలు వచ్చేసి మనము కట్ చేసుకోవాలన్నమాట. నిమ్మకాయ సైజుని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. కొంతమంది ఒక నిమ్మకాయని 4 పార్ట్స్ కింద చేసుకుంటారు, కానీ మా ఇంట్లో మేము నిమ్మకాయ ముక్క అనేది చిన్నగా ఉంటే నచ్చుతుందన్నమాట. సో అందుకోసం నేను 8 పీసెస్ కట్ చేస్తున్నాను. ఇలా ఒక నిమ్మకాయలో నుంచి నేను 8 పీసులు కట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిలోంచి కూడా నిమ్మకాయలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయలోని విత్తనాలన్నీ తీసేసి ఇవి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా అన్ని నిమ్మకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక్క డజన్ నిమ్మకాయలకి అంటే 12 నిమ్మకాయలకి 50 గ్రాముల ఉప్పు అనేది పడుతుంది. సో నేను ఉప్పు కూడా కల్లుప్పు తీసుకున్నాను. ఇలా ఒక ప్లెయిన్ బకెట్ లాంటిది తీసుకున్నాను అనమాట. మన పెరుగుకి అట్లా వస్తుంది కదా. సో ఇలా నిమ్మకాయ ఉప్పు అండ్ నిమ్మకాయలు పిండుకున్న జ్యూస్ అనమాట, అది నిమ్మకాయ జ్యూస్. సో విత్తనాలన్నీ తీసేసి రెడీగా పెట్టేసుకున్నాను. గాజు గ్లాస్లో కానీ ఇట్లా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే స్టీల్ వాటిల్లో అయితే అది కొంచెం తుప్పు పట్టినట్టు మళ్ళీ అయిపోతుంది, పులుపు కాబట్టి అంత మంచిగా ఉండదన్నమాట. సో ఫస్ట్ నేను నిమ్మకాయలన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఉప్పు మొత్తం వేసేసుకున్నాను. సో 12 నిమ్మకాయలకు వచ్చేసి నేను 50 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. సో ఇట్లా మొత్తం ఉప్పు అంతా వేసుకున్న తర్వాత దాంట్లో నిమ్మకాయ రసం మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా అంతా వేసేసుకొని చక్కగా షేక్ చేసుకోవాలన్నమాట. కలపాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇలా మొత్తం అంతా షేక్ చేసేసుకొని పైకి కిందికి సెట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా కలవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా షేక్ చేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలి.
సారీ ఉప్పు, నిమ్మకాయ జ్యూస్ అండ్ నిమ్మకాయలేసాం కదా! దీంట్లో పసుపు కూడా వేసుకోవాలనమాట. పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కలర్ కూడా మంచిగొస్తదనమాట పసుపేసుకుంటే. సో, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. సో, పసుపేసుకొని నేను బాగా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని 3-4 డేస్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. గాలి తగలకుండా ఊరాలన్నమాట. నిమ్మకాయ రసము, ఉప్పు అంతా మంచిగా ఊరాలన్నమాట. ఊరబెట్టడానికని చెప్పేసి నేను ఒక 3-4 డేస్ దీన్ని గాలి తగలకుండా పక్కన పెట్టేసుకుంటామన్నమాట. మూత కూడా బిర్రగా పెట్టేసుకొని. సో, 3-4 డేస్ తర్వాత నేనొచ్చేసి 4 రోజుల తర్వాత తీశాను. సో, 4 రోజుల తర్వాత ఇట్లా జ్యూస్ అంతా, నిమ్మకాయ రసం అంతా పిండుకొని మనం ఎండబెట్టాలన్నమాట. మినిమమ్ 6 అవర్స్ అన్నా ఎండలో పెట్టేసేయాలి మనము. ఇలా మంచిగా స్క్వీజ్ చేసుకొని, ఎందుకంటే మనకు నిమ్మకాయలలో ఉన్న జ్యూస్ కూడా పిండేసి ఎక్కడన్నా తేమ ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఎండలో పెట్టాలి. మినిమమ్ 6 అవర్స్ అన్నా ఎండలో పెట్టాలి. మంచిగా ఎండ వచ్చిన రోజు పెట్టేయండి. ఇలా మంచిగా స్క్వీజ్ చేసేసి ఎండబెట్టేయాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ రసం కూడా మనం ఎండబెట్టాలి. చూడండి, స్క్వీజ్ చేసేసుకొని అన్నీ చక్కగా ఎండలో పెట్టేసాము. జ్యూస్ కూడా, ఈ నిమ్మకాయ రసం కూడా ఎండలో పెట్టేయాలి. ఎండలో పెట్టేసినప్పుడు దాంట్లో ఏదైనా తేమ ఉన్నా కూడా అది ఆ వేడికి ఆరిపోతుందన్నమాట. ఇలా ఎండలో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లోకి డజన్‌కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు తీసుకోవాలి. సో, నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు తీసుకొని, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాననమాట. ఈ ఆవాలు, మెంతులు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం మిక్సీకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. పేస్ట్ కాదు, మెత్తని పౌడర్ చేసేసుకోవాలన్నమాట. సో, ఇలా ఆవాలు, మెంతులు అనేవి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో వేసేస్తానన్నమాట. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఒక డజన్ నిమ్మకాయలకు వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. సో, నేను ఆయిల్ పెట్టేసాను వేడవ్వడానికి. సో, ఒక డజన్ నిమ్మకాయలకి 100 గ్రామ్స్ ఆఫ్ కారం పడుతుంది. సో, మనము సాల్ట్ ఒక కప్ తీసుకుంటే దానికి ట్వైస్ కారం పొడి తీసుకోవాలన్నమాట. 1:2 రేషియో లాగా. సో, చూడండి, ఎండబెట్టిన తర్వాత నిమ్మకాయ రసం కూడా కొంచెం చిక్కగా వస్తుంది. చూడండి, ఇలా ఎండబెట్టిన నిమ్మకాయలు అన్నీ దాంట్లో కలిపేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో. సో, ఏదైనా తేమ ఉన్నా కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఇలా నిమ్మకాయలన్నీ ఆ జ్యూస్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు పౌడరు, ఇది కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. మెత్తగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట. సో, ఇది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ బాగా వేడైపోయిందనమాట. వేడైన ఆయిల్‌లో కొంచెం ఇంగువ వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నేను ఇంగువ వేసేసి స్టవ్ ఆపేసాననమాట. చూడండి ఎంత చక్కగా వేడైందో ఆయిల్. ఇంగువ వేసిన వెంటనే నేను స్టవ్ ఆపేసి దీంట్లో కారం పొడి యాడ్ చేసేసాననమాట. వేడి ఆయిల్ ఏమంత వేడిగా లేదు. కొంచెం చల్లారాక కారం పొడి వేసేసాను. 2 కప్స్ ఆఫ్ కారం పొడి వేసుకున్నాననమాట. సో, కారం పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఆయిల్, కారం పొడి, ఆ ఇంగువ మొత్తం మిక్స్ చేసేసుకొని దీన్ని మనము నిమ్మకాయలో వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇందులో మనకి సరిపోతుంది. నిమ్మకాయ పచ్చడికి నూనె అంత ఎక్కువ ఏం పట్టదు. సో, ఇలా అంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పౌడర్, ఆవాలు, మెంతి పౌడరు, కారం పొడి, ఇంగువ, నూనె అన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా కలిపేటప్పుడే మనకి మంచిగా స్మెల్ కూడా తెలుస్తుంది. ఆ స్మెల్‌లోనే మనం
టేస్ట్ ఏం తక్కువైపోయిందో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసుకొని మనకు ఒకవేళ కారం గానీ, ఉప్పు గానీ సరిపోలేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంత మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా తీసుకున్నా కూడా నిమ్మకాయల పులుపుదనంకి తగ్గట్టు మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. చూడండి మన పచ్చడైతే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.